అంటే ఒక అక్క కామెంట్ చేసింది. ఏం చేసిందంటే, ఇది దందా బాయ్, దందా ఇది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మండే అయితే ఈరోజు మార్కెట్ బంద్ కాబట్టి బోయినపల్లికి అయితే పోలే. నిన్నది మాల్ బాగానే వెలిగింది కాబట్టి నిన్న ఒక 1000 రూపాయలు అయితే వచ్చినాయి. ఈరోజు అంతా ప్రాఫిట్ కాబట్టి ఈరోజు ఒక 3-4 వేలు ప్రాఫిట్ వచ్చేట్లాగా ట్రై చేద్దాం మనం. మాల్ బాగానే వెలిగింది కాబట్టి తాళం పెట్టినాం రా బాబు. ఇప్పుడు మార్కెట్లకు అయితే పోయి మాల్ అయితే సెట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో కంటిన్యూ అవుతుంది. అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక అక్క కామెంట్ చేసింది. ఏం చేసిందంటే, ఎంత కొని మార్కెట్లో ఎంత అమ్ముతున్నాం అని చెప్తాముడు అని చెప్పింది. అయితే మనం ఎంత అమ్ముతాం అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఆడ 40 రూపాయలు కేజీ లాగా తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ మిర్చి ఎంత అయింది, 30 రూపాయలు అయింది. నిన్న మనం ఎంత వేసినాం, 32 రూపాయలు వేసినాం కదా. మనం మార్కెట్లో ఎంత అమ్ముతాం అంటే, పావిరివి అర్ధ కిలో 30 అమ్ముతాం, కిలో అడిగిన వాళ్ళకి 50 వేస్తాం. అట్లా కిలో దగ్గర మనం 15, 10, 20 రూపాయలు, 30 రూపాయలు అట్లా ప్రాఫిట్ వచ్చేలాగా చూసుకుంటాం అనమాట. అట్లా అమ్ముతాం అక్క. ఆడ అమ్మేది చూపెడదామంటే ఆ వీడియో చేయడానికి కుదరది. మనం గిరాకులు ఉండి ఆ వీడియోలు అవన్నీ చేయడం అయితే చాలా అసలు కుదరని పని. కుదిరితే మాత్రం ఖచ్చితంగా చూపెడతా. మనం ఎంత అమ్ముతామంటే, కిలోకి మ్యాక్సిమం అంటే 30 రూపాయలు ఎక్కువ లాభం వచ్చేటట్టు అయితే అమ్ముతాము. ఇంకా తక్కువ అంటే కిలోకి 10 రూపాయలు లాభం వచ్చేటట్టు అమ్ముతాం. అమ్మ హాయ్ చెప్పు. అమ్మ కూడా వచ్చింది. అయితే అది మళ్ళా ఒకవేళ మాల్ మంచిగా వెళ్ళింది అనుకో, కిలో దగ్గర 40 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మొచ్చు. అయితే మాల్ మంచిగా ఉంటే కిలో దగ్గర 40 రూపాయలు కూడా ప్రాఫిట్ వచ్చేలాగా అమ్మొచ్చు. ఒకవేళ మాల్ మంచిగా లేదనుకో, ఒకవేళ మాల్ మంచిగా లేదనుకోండి, దానికి కూడా రావు, తీసుకోరు కదా అది ఎవ్వరు. కాబట్టి మనం ఇప్పుడు 40 రూపాయలు పెట్టి కొంటాం ఆడ కిలో. ఇక్కడికి వచ్చేలోపు మాల్ మనకు మంచిగా వెళ్ళలేదనుకోండి, అప్పుడు దాన్ని ఎంత అమ్మాల్సి వస్తుంది, దానికే అమ్మాల్సి వస్తుంది. అప్పుడు ఏం రావు, 1 రూపాయి కూడా రావు. ఇంకా మనం మీదికెళ్ళి జోకినందుకు 4-5 రూపాయలు బొక్క పడతాయి మనకి. అంటే కిలో కాడ ఒక 5 రూపాయలు వేసుకున్నా కానీ మనకు మొత్తం మీద ఒక 1000 రూపాయలు అయితే, 500 నుంచి 1000 రూపాయలు అయితే లాస్ వస్తుంది. అట్లా మాల్ మంచిగా వెళ్ళలేకపోతే ఆ ప్రాసెస్. ఒకవేళ మొత్తానికి మాల్ మంచిగా వెళ్ళలేదు అనుకోండి, మనం తెచ్చిన మొత్తం లాసే. ఇంకా ఆ రోజు పోయింది చేసింది అంత లాస్ కిందకి వస్తుంది. అట్లా మాల్ని బట్టి రేట్ అన్నమాట. చాలా మట్టుకైతే మ్యాక్సిమం కిలో దగ్గర మనం 10 నుంచి 20 రూపాయల దాకా, 10 నుంచి 20 రూపాయల ప్రాఫిట్ వరకు అయితే అమ్ముతాం అక్క. నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం మండే మార్కెట్ తెలిసే ఉంటుంది మీకు. సంగారెడ్డిలో ఎక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడు మార్కెట్ అవుతుంది. ఇప్పుడు గంజి మైదానం, ఓల్డ్ బస్ స్టాండ్లో గంజి మైదానం దగ్గర మార్కెట్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియో డైరెక్ట్ మాల్ సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఫైనల్గా మనం మాల్ అయితే సెట్ చేసేసినాం. ఇగో ఇది మన బీట్రూట్, ఆలుగడ్డ సగం సంచులో పోసినాం, కొంచెం పోసినాం. ఇగో చిక్కుడుకాయ, దోసకాయ, మిర్చి ఇంకా పోయాలి. ఇక మన ఇంగ్లీష్ కీరా, క్యాప్సికమ్ 40 రూపాయ ఆधा కిలో అన్న. ఇగో ఇదేమో బజ్జీ మిర్చి 80 రూపాయ కిలో. ఏం బజ్జీ మిర్చి ఇంకా పోయాలి. క్యాప్సికమ్ అట్లనే ఉంది. కీరా ఇది మన బండి. ఈ మార్కెట్లో ఒక బాధ ఏంటంటే, ఎండ మాత్రం చంపుతుంది. ఇప్పుడు చూడండి, చిక్కుడుకాయ, దోసకాయ, ఆలుగడ్డ ఇవన్నీ ఎండల్లో ఉన్నాయి. కొంచెం నీళ్ళు ఉంది అంతే. ఈ నీడ రావాలంటే 5 అవుతుంది. అప్పటిదాకా అవన్నీ ఎండల్లో ఉంటాయి. వాడిపోయినట్టు అయితే సాయంత్రంలో 40 రూపాయలు కిలో కాలు. ఈ ఎండకు సపరదాకా లేచి వచ్చి మాల్ మీద మొత్తం అన్ని తట్లు కప్పినాయి. ఎట్లాగా ఓడుతుంది చూడు ఎండ. ఇవన్నీ తట్లే. ఏమెండారా నాయన. దోసకాయలు అయితే చల్లగా మెత్తగా అయిపోయినాయి ఈ ఎండకు. చిక్కుడుకాయ వాడిపోయినట్టే అవుతుంది. ఇవేం పోయలే. అందుకే ఇప్పుడు 3:28 అవుతుంది టైము.
ఇంకా ఇంకో 4:30 కన్నా 4:50 కన్నా అట్లా నీడొస్తుంది. అప్పటిదాకా మొత్తం ఎండనే. అప్పుడు పోయాలి ఇప్పుడు మాల్ ఇక. అప్పుడు 4:50 కన్నా 5 గంటల కన్నా పోయాలి మాల్. అప్పుడు పోస్తా. ఇప్పుడైతే తట్లు కప్పేసిన మొత్తం. అమ్మ మొత్తం మీద టైం అయితే 4:53 అవుతుంది. ఇప్పుడు నీడ వచ్చిందనమాట. మన బజ్జి మిర్చి పోసినాం, ఇంకా కొంచెం సంచులు ఉంది. క్యాప్సికమ్, కీరా మొత్తం పెట్టేసినాం, ఆలుగడ్డ మొత్తం పోసేసిన, చిక్కుడుకాయ కూడా మొత్తం పోసేసిన, బీట్రూట్ కూడా అంతా మొత్తం పోసేసిన. దుకాణం అయితే మొత్తం సెట్ అయిపోయింది. అక్కడ ఏం చూపెట్టరు. టైం ఏమో 7:03 అవుతుంది. ఇంకో మన క్యాప్సికమ్ అయిపోయింది. ఒక 3 కిలోలు 4 కిలోలు ఉంటుంది. అది బజ్జి మిర్చి అయితే అట్లానే ఉంది. ఇగో దీంట్లో కూడా ఉంది, అట్లానే ఉంది. ఇది అనవసరంగా వేసినాం మనం. పండుగ పూట వేసినా పోతుండేది, ఇప్పుడు పోతలేదు. ఇది హ్యాండ్ ఇచ్చింది. ఇది బజ్జి మిర్చి నన్ను బలి చేసింది. కీరాలు అయిపోయినాయి, దోసకాయలు ఉన్నాయి, అట్లనే ఆలుగడ్డ అయితే అయిపోయింది. చిక్కుడుకాయ కూడా అట్లనే ఉంది. చిక్కుడక్కకైతే అబ్బా దీన్ని 3-4 రోజులు అమ్మాల్సి వస్తుంది. చిక్కుడుకాయ ఎప్పుడు వేసినా పోతలేదు. బీట్రూట్ కూడా అట్లనే ఉంది. ఇగో ఈ బాక్స్లో కూడా ఆలుగడ్డ ఖరాబ్ అయిన ఆలుగడ్డ అట్లనే ఉంది. ఇంకో అర్ధ గంట చూసి ఎత్తుకొని పోవాల్సిందే ఇంకా ఇంటికి. ఈ వీడియో ఎప్పుడు ఈరోజు ట్యూస్డే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నా. అయితే ఏంటంటే ఈరోజు బోయినపల్లి మార్కెట్ అయితే లేదు. నిన్న మిలిగిందే ఈరోజు కూడా అమ్ముకోవాలి. ఎందుకంటే ఈరోజు డబల్ మార్కెట్ కాబట్టి, ఎందుకంటే రేపు కూడా బోయినపల్లి మార్కెట్ బంద్ కాబట్టి ఈరోజు డబల్ మార్కెట్ అవుతుంది. మనం మంగళవారం అయితే మామూలుగా పోము కాబట్టి మనం ఈరోజు డబల్ మార్కెట్ ప్లస్ ఈరోజు పోయి వేసినాం అనుకో అన్ని డబల్ రేట్లు అవుతాయి కాబట్టి మనం పోలేదు. ప్లస్ ఏంటంటే నిన్న డబ్బులు మనకు 1100 చేంజ్ వచ్చినాయి. రౌండ్ ఫిగర్ 1200 వచ్చినాయి. మొన్న 1100 1000 వచ్చినాయి. నిన్న 1000 వచ్చినాయి. అయితే ఈరోజు అయితే మార్కెట్ అయితే పోలే, బోయినపల్లికి అయితే పోలే. ఇప్పుడు ఇస్మాయిల్పేట్ మార్కెట్కి అయితే పోవాలి. అక్కడ నిన్న మిలిగిన అయితే అమ్ముకోవాలి. చూద్దాం ఈరోజు ఎన్ని వస్తాయో. సరేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా. మంచి కంటెంట్ అని కాదు కానీ కొద్దిగా ట్రై చేస్తాం మంచి కంటెంట్ ఇవ్వడానికి. రాబోయే వీడియోస్లో మంచి కంటెంట్ ఇస్తా. అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే అసలు కుదరదు. మార్కెట్ గురించి, మార్కెట్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి చేద్దాం, మెల్లమెల్ల చేద్దాం, అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అన్ని చెప్తా మీకు. మార్కెట్ పరిస్థితి ఏంది, మార్కెట్లో మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలి అన్నీ చెప్తా. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఉంటాం. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే మార్కెట్కి అయితే పోదాం.